పైన ఎవరమ్మా రాసేది? రాయకండి పైన. ఓకే, అందరు వచ్చినట్టేనా? ఏమ్మా అందరు వచ్చారా? గుడ్ ఈవినింగ్ సార్. రైట్, ఓకే చూసాం. ఓకే ఓకే సరే. గుడ్ ఈవినింగ్ సార్. చాలు, గుడ్ ఈవినింగ్ చాలు. ఎస్, ఐఎమ్ స్టార్టింగ్ మై క్లాస్. రైట్. లే డిస్టర్బ్ అవుతుందమ్మా. రైట్. ఓకే రైట్. ఎవరు మాట్లాడకండి, అందరు మ్యూట్ లో పెట్టుకోండి. జస్ట్ మీరు ఆన్సర్ ఇచ్చేటప్పుడు మాత్రమే ఆన్ చేసుకోండి అమ్మా, డిస్టర్బ్ చేయొద్దండి. ఓకే రైట్, కమాన్. Okay, so hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మీరు చూస్తున్నారు జూమ్ లైవ్ లర్న్ ఇంగ్లీష్ ఆన్లైన్. మీకు ఏ సమస్యలు వచ్చినా, డౌట్స్ వచ్చినా, క్లారిఫికేషన్ కోసం ఈ నంబర్కు కాల్ చేయవచ్చు ఎప్పుడైనా సరే పర్సనల్గా. ఓకే, 9390495239. ఇకపోతే బుక్స్ కావచ్చు, మెమరీ కార్డ్స్ కావచ్చు, అలాగే ఆన్లైన్ కోర్స్ కావచ్చు, ఏదైనా సరే ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా మా వద్ద మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా అందజేయడానికి ఈ నంబర్కు కాల్ చేయగలరు, 9390495239. ఓకే ఫైన్. సరే, ఇప్పుడు మనము ఈ వీడియోలో నేర్చుకుంటూ ఉండేటువంటి ప్రక్రియ పదములో చివరన SSION అని వచ్చినప్పుడు, పదములో చివరన SSION అని వచ్చినప్పుడు దాన్ని ఏమని పలకాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో SSION అని వస్తే మామూలుగా దాని శబ్దము షన్ అని వస్తుందమ్మా, షన్. సో ఇవి షన్ పదాలు అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు అలాంటి పదాలు ఏంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకే కమాన్. ఎస్, ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. చూసి ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఏముంది అది? కమిషన్. కమిషన్ అంటే మరి స్పెల్లింగ్ ఏం రాస్తారు? కమిషన్ అంటే మామూలుగా కా అంటే కేఏ రాస్తుంటాము, మీ అంటే ఎంఐ, షన్ అంటే SHAN. ఇది కామన్ గా రాస్తే ఇలా ఉంటది, ఇది తప్పు. ఇది దీని ఒరిజినల్ స్పెల్లింగ్ ఎలా ఉంటది అంటే CO, కా అంటే CO వస్తుంది, కో మీ. ఇక్కడ ఎంఐ కాదు, MMI అంటే అప్పుడు ఏమైతుంది? ఇట్లా మనం తెలుగులో ఇలా అనుకోవాలా, కమిషన్, కమిషన్, కమిషన్. సో కమిషన్ అంటే SSION. ఇక్కడ COMMISSION, కమిషన్. కమిషన్ పలికేటప్పుడు కమిషన్, కమిషన్. కమిషన్ అంటే అర్థమేమ్మా? వ్యాపార ప్రతిఫలం, వ్యాపార ప్రతిఫలం. ప్రతిఫలం అంటే అర్థమేమి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లాభం, ఒక ప్రోడక్ట్ ఏ అనే వాడి దగ్గర నుంచి బికు అమ్మినాడు అనుకో, సో మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు, కమిషనర్. సో ఏ అనేవాడి నుంచి సికి అమ్ముతున్నాడు అంటే మధ్యలో బి అనేవాడు ఏం చేస్తాడంటే కమిషన్ తీసుకుంటాడు. ఇక్కడ లాభం కాదు, వ్యాపార ప్రతిఫలం.
లాభం అంటే ఏకి వస్తుంది. అర్థమైందా? ఇద్దరు నడుమ వాడు వ్యాపార ప్రతిఫలం వీడి దగ్గర కాస్త తీసుకుంటాడు. దాన్నే మీడియేటర్ అంటారు. మీడియేటర్ అనొచ్చు, బ్రోకర్ అంటారు. అందుకే బి పెట్టినాం పేరు. ఓకే, అది సరే. ఓకేనా? కమిషన్ స్పెల్లింగ్ చెప్పేసేయండి మరి అందరూ. COMMISSION కమిషన్. కమిషన్ అంటే వ్యాపార ప్రతిఫలము అని అర్థము. ఇరు వర్గాల నుండి పొందేటువంటి ఒక చిన్న లాభము అని కూడా చెప్పుకోవచ్చు. ఇరు వర్గాల నుండి అంటే ఇటుపక్క నుంచి వాడితో అటుపక్క నుంచి వాడితో పొందేటువంటి ఒక చిన్న లాభము అని కూడా చెప్పుకోవచ్చు. తప్పులేదు. ఓకే, అది రైట్. సో కమిషన్ స్పెల్లింగ్ COMMISSION. కమిషన్ 1 2 3 వ్యాపార ప్రతిఫలము. అది ఓకే. COMMISSION కమిషన్. అలాగే ఇంకొక పదము డిస్కషన్. ఎస్, స్పెల్లింగ్ ఏమొస్తుంది? డిస్కషన్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే డిస్కషన్ లో ఫస్ట్ డివైడ్ చేసుకోవాలా. షన్ ఇట్లా డివైడ్ చేసుకోవాలా. 3 కటింగ్లు ఉంటాయి. డిస్ అంటే DIS. కా అంటే ఇప్పుడు CU వస్తుంది. కామన్ గా KA. చూడండి, ఇలాంటి తప్పులు చాలా ఉంటాయి. డిస్కా CU వస్తుంది. ఇక్కడ అసలు సంబంధం కూడా ఉండదు అది. సో డిస్కషన్ SSION డిస్కషన్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. డిస్కషన్ అంటే అర్థం ఏమా? చర్చించడము అని అర్థం. చర్చించడము, చర్చ. నలుగురు కూర్చొని డిస్కస్ చేస్తాం, దాన్ని డిస్కషన్ అంటారు. అది డిస్కషన్. DISCUSSION డిస్కషన్. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. చర్చ. ఒరిజినల్ గా దీని ఆన్సరు DIS డిస్ ఒకటి, కషన్ కా రెండవది, 3 షన్ డిస్కషన్ చర్చ. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఈ స్పెల్లింగ్ చూడండి. ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే ఏమ్మా? ఎక్స్ప్రెషన్ అంటే భావన. భావన. ముఖ కవలిక అంటే ఫీలింగ్స్. ముఖ కవలిక అనేది కూడా వస్తుంది. ముఖ కవలిక. సో ఫీలింగ్స్ అన్నమాట. భావన ఎక్కడ వస్తుంది? ముఖంలోనే వచ్చేది భావన. ఫీలింగ్స్ అంటాం కదా, ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఎక్స్ప్రెషన్స్ భావన, నీలోని అంతర్గతం భావన, నీ భావన. ఎక్స్ప్రెషన్ చెప్పండి అంటాం. అది. సో ఎక్స్ప్రెషన్ స్పెల్లింగ్ ఏమ్మా? EXPRESSION ఎక్స్ప్రెషన్. ముఖ కవలిక, భావన. అది భావన. స్పెల్లింగ్ చూస్తే EXPRESSION ఎక్స్ప్రెషన్. 1 2 3 మూడు కలయికలు. ఎక్స్ప్రెషన్ ముఖ కవలిక. ఎక్స్ప్రెషన్. EXPRESSION ఎక్స్ప్రెషన్ ముఖ కవలిక. అలాగే ఇంకొకది పర్మిషన్. ఇక్కడ డివైడ్ ఎలా చేసుకోవాలంటే పర్మిషన్ అని కామన్ గా
ఫస్ట్ పర్, ఫస్ట్ పర్, షన్, ఈ విధంగా డివైడ్ చేసుకోవాలా ఫస్ట్. సో పర్ అంటే పిఆర్ వస్తుంది, అంటే ఎంఐ వస్తుంది, ఎస్ఎస్ఐఓఎన్ పర్మిషన్. పర్మిషన్ అది పర్మిషన్. పర్మిషన్ అంటే ఏమి? అనుమతి, అనుమతించడం. అనుమతి, అనుమతి. ఆస్కింగ్ పర్మిషన్, అనుమతి అడగడం. అనుమతి అడగడం. గివింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్. అనుమతి ఇవ్వడం. అనుమతి ఇవ్వడం. ఇవ్వడం. అదే అంగీకరించడం, అగ్రీ అంటారు. అగ్రీయింగ్, అగ్రీయింగ్ అంటే అనుమతించడము. అది పర్మిషన్, పిఆర్ ఎంఐ ఎస్ఎస్ఐఓఎన్ పర్మిషన్. అది పిఆర్ ఎంఐ ఎస్ఎస్ఐఓఎన్ పర్మిషన్. పర్మిషన్ ఒరిజినల్ స్పెల్లింగ్ పిఆర్ ఎంఐ ఎస్ఎస్ఐఓఎన్ పర్మిషన్. 1 2 3 అనుమతి. పర్మిషన్, అనుమతి. అనుమతి, పర్మిషన్. నెక్స్ట్ ఇంప్రెషన్. ఇంప్రెషన్ మామూలుగా మూడు కటింగ్లు ఇంప్రెషన్. ఇంప్రెషన్. ఇంప్రెషన్ అంటే అర్థం ఏమ్మా? ఇంప్రెషన్ అంటే ఎదుటి వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవటం సార్. చిహ్నము, గుర్తు. చిహ్నము, గుర్తు. ఇంప్రెషన్, స్మాల్ ఇంప్రెషన్ ఆన్ యూ. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్, గుడ్ ఇంప్రెషన్ అంటారు కదా. అంటే నీవు మొదట్లోనే కనిపించిన ఆ గుర్తు ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంటది అనమాట. అది అది చెడుగా ఉంటే చెడుగానే ఉంటది, మంచిగా ఉంటే మంచిగా ఉంటది అన్నట్టు. అట్లా ఇంప్రెషన్ అంటారు. ఇంప్రెషన్ అంటే చిహ్నము, గుర్తు. మచ్చ, మచ్చ అని కూడా అంటారు. బ్యాడ్ ఇంప్రెషన్ అంటారు. కూడా హ్యాపీగా ఉండొచ్చు. బ్యాడ్ ఇంప్రెషన్ అంటే చెడ్డ గుర్తు. అట్లా రైట్. ఇంప్రెషన్ చిన్నము, గుర్తు. చిన్నము, గుర్తు. ఇంప్రెషన్. ఇంప్రెషన్. ఇంప్రెషన్ 1 2 3 3 ఉంటాయి. ఇంప్రెషన్ IMPRESSION SSION ఇంప్రెషన్. డిప్రెషన్. డిప్రెషన్. డిప్రెషన్ డిప్రెషన్ అంటే DEPRESSION డిప్రెషన్. డిప్రెషన్ మామూలుగా డిప్రెషన్ కాదు, డిప్రెషన్ అనండి బాగుంటది. డిప్రెషన్. డిప్రెషన్. డిప్రెషన్ అంటే అర్థం ఏమ్మా? అణిచివేయబడినటువంటి స్థితి లేదా కోల్పోయినటువంటి స్థితి. కోల్పోయినటువంటి స్థితి. కోల్పోయిన స్థితి, అణిచివేయబడిన స్థితి. అణిచివేయబడిన స్థితి, చివరి స్థితి. కోల్పోయిన స్థితి, అణిచివేయబడిన స్థితి, చివరి స్థితి డిప్రెషన్ అంటారు దీన్ని. ఓకే, డిప్రెషన్. DEPRESSION డిప్రెషన్. సో ఒరిజినల్ స్పెల్లింగ్ DEPRESSION 1 2 3 డిప్రెషన్. డిప్రెషన్
1 2 3 డిప్రెషన్ అణిచివేయబడిన స్థితి అని ఆ విధంగా. ఓకే నెక్స్ట్ కన్సెషన్ 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 CON CON CSION CUSSION CON కన్సెషన్ 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 1 2 3 కన్సెషన్ CON CESSION కన్సెషన్ అంటే ఏమి? కన్సెషన్ అంటే అర్థం ఏమి? కన్సెషన్ అంటే రాయి కన్స్ట్రక్షన్ రాయితీని కన్స్ట్రక్షన్ చేయండి అంటారు కదా. డబ్బు తక్కువ చేయమని అడుగుతుంటాం మనం. ఎస్ సార్, అదే చెప్పడం రాలేదు సార్. కన్సెషన్ రాయితీ అంటారు, రాయితీ తగ్గింపు అంటారు కదా. కన్సెషన్ డబ్బు తక్కువ తీసుకోండి అని అంటుంటాం కదా, అది రాయితీ తగ్గింపు కన్సెషన్ ఇవ్వండి అంటారు. కన్సెషన్ CON కన్సెషన్ అంటే డబ్బు తక్కువ చేసుకోండి, రాయితీ ఇవ్వండి, తగ్గింపు చేసుకోండి ఆ విధంగా. యాక్చువల్ గా దీనికి డిస్కౌంట్ అని పేరు వస్తుంది. ఇక్కడ డిస్కౌంట్ అనేది ఒక పదం ఉంది, కన్సెషన్ అనేది ఒక పదం ఉంది. బార్గెనింగ్ అంటారు. బార్గెనింగ్ అంటే ఏమి? ఈ ప్రక్రియనంతా నువ్వు డబ్బులు అడిగి రాయితీ అడిగి ఏదైతే ఈ ప్రక్రియ ఉందో దాన్ని బార్గెనింగ్ అంటారు. బేరం ఆడడము అంటారు. బార్గెనింగ్ ఈ ప్రాసెస్ అంతటిని బార్గెనింగ్ అంటారు. బార్గెనింగ్ అంటే మళ్ళీ రాయితీ కాదు. బార్గెనింగ్ అంటే ద ఫైట్. ఆడ ఒక వ్యాపారం దగ్గర మనం ఏదైతే ఒక ఫైట్ చేస్తామో అది మనకు బార్గెనింగ్ అంటారు. ఆ ప్రక్రియనంతా బార్గెనింగ్ అంటారు. ఈ డబ్బు తక్కువ తీసుకోండి, తక్కువ చేయండి, రాయితీ ఇవ్వండి, తగ్గింపు దాన్ని మనము కన్సెషన్ అంటాం. విజయలక్ష్మి అక్క, మా అక్క సరే, కన్సెషన్ ఓకేనమ్మా. ఇప్పుడు CON CESSION కన్సెషన్ చెప్పండి ఒక ఇద్దరు. కన్సెషన్ వెరీ గుడ్. రాయితీ తగ్గింపు CON CESSION కన్సెషన్ రాయితీని అనుకూలంగా ఇచ్చు. కన్సెషన్ 1 2 3 కన్సెషన్ CON CESSION కన్సెషన్ అంటే రాయితీని అనుకూలంగా ఇచ్చు అని. CON CESSION కన్సెషన్. నెక్స్ట్ ప్రొఫెషన్ 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 PROFESSION ప్రొఫెషన్ 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 PROFESSION వృత్తి PRO కాబట్టి FE బాబు, FI అంటున్నావు, తప్పు. ఓకే సారీ సార్. FI తప్పు. ప్రొఫెషన్ PROFESSION ప్రొఫెషన్ అంటే అర్థమేమ్మా? వృత్తి వృత్తి. వృత్తండి గిరీష్ సార్ మ్యూట్ ಮಾಡ್ಬಿಡಪ್ಪ. సరే సార్. అమ్మా మీ తరపు నుంచి వాయిస్ వస్తా ఉందంటే మ్యూట్ చేసేసేయండి. మా ఇంట్లో ఏం శబ్దం లేదు సార్ అంటే ఏం చేసుకోండి, తప్పలేదు. రైట్ రైట్ నెక్స్ట్ ప్రొఫెషన్ స్పెల్లింగ్, ఒరిజినల్ స్పెల్లింగ్
PRO FESSION ప్రొఫెషన్ PRO FESSION వృత్తి ఇది చేసేటువంటి వృత్తి అని అర్థం ప్రొఫెషన్ PRO FESSION ప్రొఫెషన్ నెక్స్ట్ అడ్మిషన్ 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 ఉండండి అడ్మిషన్ ఓకే ADD వస్తుందా AD వస్తుందమ్మా సింగిల్ డి ADMISSION అడ్మిషన్ అంటే అర్థమేమ్మా జాయిన్ చేర్చుకోవడం ప్రవేశము లేదా చేర్చుకోవడం చేర్చుకొను చేర్చుకుంటాం అడ్మిట్ చేస్తాము మా పిల్లోని స్కూల్లో అడ్మిట్ చేర్చాము అడ్మిట్ చేశాము అంటే చేర్చాము అని అర్థం అడ్మిషన్ చేసుకున్నారు అడ్మిషన్ చేసుకున్నారు అంటే చేర్చుకున్నారు అని అర్థం అడ్మిషన్ చేసుకున్నారు అంటే చేర్చుకున్నారు ADMISSION అడ్మిషన్ అడ్మిషన్ ADMISSION అడ్మిషన్ ADMISSION అడ్మిషన్ 1 2 3 చేర్చుకొను అడ్మిషన్ ADMISSION అడ్మిషన్ నెక్స్ట్ సక్సెషన్ సక్సెషన్ సక్ SUC సక్ సెషన్ SESSION సక్సెషన్ అనాల ఇదంతా ఒక కటింగ్ ఇదంతా ఒక కటింగ్ ఇది సే ఒక కటింగ్ ఇది ఒక కటింగ్ 1 2 3 3 కటింగ్లు సక్ సక్సెషన్ 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 అంటే వారసత్వము వారసత్వము సక్సెషన్ అంటారు SUCCESSION సక్సెషన్ 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 SUCCESSION ఇది ఒక కటింగ్ ఇదొక కటింగ్ ఇదొక కటింగ్ 1 2 3 కటింగ్లతో ఉంటుంది వారసత్వం సక్సెషన్ 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 SUCCESSION సక్సెషన్ నెక్స్ట్ అగ్రెషన్ అగ్రెషన్ AGG వస్తుందమ్మా అగ్రెషన్ AGGRESSION అగ్రెషన్ ఇదంతా ఒకటే వస్తుంది అగ్రెషన్ 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 అంటే ఆక్రమణ 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 అగ్రెషన్ అంటారు అగ్రెషన్ అంటే ఆక్రమణ ఆక్రమించు ఆక్రమించు అగ్రెషన్ AGG వస్తుంది అగ్రెషన్ అంటే AGG వస్తుంది AGGRESSION అగ్రెషన్ AGGRESSION అగ్రెషన్ ఆక్రమణ AGGRESSION అగ్రెషన్ ఆక్రమణ రిగ్రెషన్ రిగ్రెషన్ REG వస్తుంది REGRE
SSION. Regression. 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 Regression అంటే వ్యాధి నయం అవుట. వ్యాధి నయం అవ్వడం. రిగ్రెషన్ అంటారు. రిగ్రెషన్ వ్యాధి నయమయ్యే ప్రక్రియ అని అర్థం. ఏదైనా మనకు వ్యాధి ఉంటది కదా, ఆ వ్యాధి నయమయ్యే ప్రక్రియను రిగ్రెషన్ అంటారు. రిగ్రెషన్. REGRESSION. రిగ్రెషన్. REGRESSION. 1 2 3 వ్యాధి నయమగు. రిగ్రెషన్. REGRESSION. రిగ్రెషన్. ప్రొసెషన్ అనాలి యాక్చువల్ గా. ప్రొసెషన్ అనండి. ప్రొసెషన్. ప్రొసెషన్ అనండి. PROCESSION. ప్రొసెషన్. ఊరేగింపు. ప్రొసెషన్ ఊరేగింపు. ప్రొసెషన్. ఊరేగింపు అని అర్థం. ప్రొసెషన్. PROCESSION. ఊరేగింపు. PROCESSION. 1 2 3 కటింగ్లు. Passion. ప్యాషన్ అంటే ప్యాషన్ అభిరుచి అంటారు. 2 కటింగ్లు. 1 2 కటింగ్లు. ప్యాషన్ అంటే అభిరుచి. చాలా ఇష్టమైన పిచ్చి. చాలా ఇష్టమైన అంటారు. ప్యాషన్. ఇట్స్ మై ప్యాషన్ అంటారు. అర్థమైందా? అంటే జీవితంలో నాకు అదంటే చాలా ఇష్టం, అది లేకపోతే నేను లేను అంటారు కదా, అలాంటిది. యు ఆర్ మై ప్యాషన్. కరెక్ట్ సార్. ఒక డౌట్ సార్. రామ సార్ చెప్పండి సార్. ఇది ఇప్పుడు మోడల్ గా ఉండటం కూడా ప్యాషనే కదా సార్? కాదా సార్ అది? ఎట్లా అంటే మోడల్ గా ఇప్పుడు ఏమైనా ఫ్యాషన్ గా చేయాలనుకుంటా అది కాదా సార్? అది ఫ్యాషన్ స్పెల్లింగ్ ఏమ్మా? ఒక్క సెకండ్ ఉండండి. ఒక్క సెకండ్ అట్లే ఉండండి. ఒక్క సెకండ్ అందరూ అట్లే ఉండండి. ఫ్యాషన్ అంటే మామూలుగా ఫ్యాషన్ అంటే FASHION వస్తుంది. ఇది ఫ్యాషన్ అంటే ఇప్పుడు ఆధునిక వస్త్రధారణలో గాని వస్త్రధారణలో ఫ్యాషన్ చూపిస్తారు కదమ్మా, దాన్ని ఫ్యాషన్ అంటారు. ఇది ప్యాషన్. సార్ దీనికి దానికి ఏం సార్ వ్యత్యాసం? మీరు చదువు ఇంకా. ప్యాషన్ వేరు, ఫ్యాషన్ వేరు. నువ్వు బట్టలు వేసుకొని తిరుగుతావు, దట్స్ ద ఫ్యాషన్. ఇది ఇష్టం,
ప్యాషన్. ఇష్టం. నేను సినిమా యాక్టర్ కావాలనేది నా ప్యాషన్. అవును సార్. సినిమాలో నటించాలనేది ఒక ప్యాషన్. అవును సార్. డాక్టర్ కావాలనేది ఒక ప్యాషన్. ఏం వేరు. అవును సార్. ఏం అంటే గురి, లక్ష్యం. అవునవును సార్. ప్యాషన్ అంటే ఇష్టం. నాకు అది ఇంకా చచ్చిపోతా నేను. అవును సార్. అర్థమైంది సార్. ఓకే సార్, సారీ సార్, అర్థమైంది. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బ్రదర్, నువ్వంటే కోపం కాదు. లేదు సార్, అలా ఏం లేదు సార్. ఫ్యాషన్, ఫ్యాషన్ అంటే ఆధునిక వస్త్రధారణ కావచ్చు, ఆధునిక స్టైల్స్ అంటారు కదా, అది. ఆ ఫ్యాషన్ వేరు, ప్యాషన్ వేరు. ఏం వేరు. ఏమంటే లక్ష్యం, సాధన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని కష్టాలైనా ఉండని, నష్టాలైనా ఉండని, ఏమంటే గురి మీద పోతా ఉంటాం అనమాట, అది సాధించుకోవడానికి. కానీ దాన్ని ఇష్టంగా చేసినప్పుడు ఆ ఏం అనేది ప్యాషన్ అయిపోద్ది. ఏము ప్యాషన్ రెండు ఒకటే ఉండొచ్చు. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో ప్యాషన్ ఉంటది, ఏం ఉండదు. ప్యాషన్ ఇష్టమే, అందరికి ఇష్టమే. ఏమైతే దాని జోలికి వెళ్ళలేం. సో అలాగా ఏమంటే లక్ష్యాన్ని సాధించలేమన్నట్టు. సో అది ప్యాషన్ అంటారు దాన్ని. ఇష్టం, అది ప్యాషన్ అంటే ఇష్టం. అది ఎస్, ప్యాషన్. PASSION, అభిరుచి. ప్యాషన్ అంటే అభిరుచి అని. అభిరుచి. నెక్స్ట్ ఇంప్యాషన్. దీనికి రివర్స్ ఇది. ఇంప్యాషన్. IMPASSON, ఇంప్యాషన్. దానికి ఇది రివర్స్. ఇంప్యాషన్. 1 2 3. ఇంప్యాషన్. ఇంప్యాషన్ అంటే ప్రేరేపించు అని. ప్రేరేపించు, ఉద్రేకపరచు, ఉద్రేకపరచు. ఇంప్యాషన్ అంటారు. IMPASSION, ఇంప్యాషన్. ప్రేరేపించు, ఉద్రేకపరచు అని అర్థం. ఇంప్యాషన్. ఇంప్యాషన్. IMPASSION. 1 2 3. ఇంప్యాషన్, ఉద్రేకపరచు, ప్రేరేపించు, ఆ విధంగా అర్థం. నెక్స్ట్ డిగ్రేషన్. 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 డి అంటే DIGRESSION. డిగ్రేషన్. DIGRESSION. డిగ్రేషన్ అంటే ప్రస్తావన. ప్రస్తావన డిగ్రేషన్ అంటారు. ప్రస్తావన. DIGRESSION. డిగ్రేషన్ అంటే ప్రస్తావన. డిగ్రేషన్ అంటారు. DIGRESSION. 1 2 3. 1 2 3. ప్రస్తావన. ప్రస్తావన. డిగ్రేషన్. DIGRESSION. ప్రస్తావన. నెక్స్ట్ సప్రెషన్. సప్రెషన్. SUSPRSION, సప్రెషన్. సప్రెషన్. SION, సప్రెషన్. సప్రెషన్. సప్రెషన్ అంటే అణిచివేత. అణిచివేయడం. అణిచివేయడం. తొక్కేయడం. తొక్కేయడం. సప్రెషన్. అణిచివేత, తొక్కివేత. అది సప్రెషన్. సప్రెషన్. SUPPRESSION. సప్రెషన్. SUPPRESSION. అణిచివేత.
అణిచివేత Suppression. అణిచివేత SUPPRESSION అణిచివేత. సెషన్ Session. సెషన్ SESSON సేషన్. సెషన్ SESSION SESSION సెషన్ 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 అంటే సమావేశ కాలము. సమావేశ కాలము అంటే ఒక మీటింగ్ ఉంటది. మీటింగ్ అంటే సమావేశము. మీటింగ్ అంటే అందరూ వచ్చి కూర్చొని మీటింగ్ పెట్టుకుంటాం, దాన్ని సమావేశము అంటారు. ఆ కాలం ఉంటది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 2, 2 నుంచి 3 ఇలా సెషన్స్ అంటారు. అది సెషన్ అంటే ఆ కాలం 1 గంటనో 2 గంటలో ఒక సెషన్ ఇస్తాడనమాట. అది మార్నింగ్ సెషన్ అంటారు. మార్నింగ్ సెషన్ అంటే అర్థమేమి? ఉదయం పూట తీసుకునేటువంటి క్లాసెస్. ఇప్పుడు మీది మీ క్లాస్ ఏ సెషన్ ఇది? ఈవినింగ్ సెషన్. ఈవినింగ్ సెషన్ సాయంకాలపు సమయంలో మనం తీసుకునేటువంటి ఒక సెషన్ అన్నమాట ఇది. సెషన్ SESSION సమావేశ కాలము. సెషన్ రెండు కటింగ్లు 1, 2 SESSION సెషన్. సూపర్ సెషన్ సూపర్ సెషన్ మామూలుగా ఇక్కడ 2 రకాలుగా డివిజన్ చేసుకోండి, సింపుల్ గా అయిపోతుంది పని. సూపర్ 1 సూపర్ సెషన్ సూపర్ సెషన్ సూపర్ సెషన్ సూపర్ సెషన్ 1, 2, 3, 4 సూపర్ సెషన్. సూపర్ సెషన్ అంటే భర్తీ చేయడము. సూపర్ సెషన్ అంటారు, భర్తీ చేయడం. సూపర్ సెషన్ SUPRSESSION సూపర్ సెషన్ భర్తీ చేయడము. సూపర్ సెషన్ 1, 2, 3, 4 చేయడం. సూపర్ సెషన్ భర్తీ చేయడము. నెక్స్ట్ ఒమిషన్. ఒమిషన్ 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 అంటే అమ్మా పరిహారం ఎక్కడో దేవుని గీతాలు వస్తున్నాయమ్మా, ఉండు. దేవుని గీతాలు వస్తున్నాయి. రైట్. ఒమిషన్ ఒమిషన్ అంటే అర్థమేమ్మా? పరిహరించడము. పరిహరించడము లేదా ఉపేక్ష చేయడం. ఉపేక్షించడం. పరిహరించడము లేదా ఉపేక్షించడం. ఉపేక్షించడము ఎట్లా అంటే ఒక మాట చెప్తాను బాగినండి. పరిహరించడం అంటే ఎట్లా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదో రుణం తీసుకున్నాం ఎక్కడైనా బ్యాంకులో, లోన్. గవర్నమెంట్ ఏం చేస్తాడంటే ఒమిషన్ అంటాడు. ఇంకా ఈ పలానా వాళ్ళు బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఏదో ఒకటి అంటది కదా, సో వీళ్ళకు నేను ఒమిషన్ చేస్తున్నాను అంటే వదిలేస్తున్నామని అర్థం. అప్పుడు పరిహారం, అర్థమైందా? పరిహరించడం అంటారు దాన్ని. ఉపేక్షించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనేవాడిని వదిలేసి ఏ నుండి జెడ్ వరకు అందరూ వచ్చేసినారు సినిమాకి. రాజు అన్న ఒకటి ఒమిట్ చేసినారు, సో దాన్ని ఒమిషన్ అంట. ఉపేక్షించడం ఆ విధంగా అర్థం చేసుకోవాలా. ఒమిషన్ OMISSION ఒమిషన్. ఒమిషన్ పరిహరించడం, ఉపేక్ష. ఒమిషన్ OMMISSION ఒమిషన్. ఓ మిషన్ 3 కటింగ్లు.
మిషన్ ఒమిషన్ 3 కటింగ్లతో వస్తుంది. నెక్స్ట్ Disposition. డిస్పొజిషన్. డిస్పొసెషన్ అనాలి యాక్చువల్ గా, డిస్పొజిషన్ కాదు, డిస్పొసెషన్. ఒక సెకండ్ అందరూ అట్లా ఉండండి చూద్దాము. Disposition. డిస్పొసెషన్, Disposition. డిస్పొసెషన్, పొజిషన్ కాదు, తప్పిది. SSION. డిస్పొసెషన్ అనాలి. ఒక సెకండ్ అందరూ. Disposition. DA Disposition. yes PO DAS. డిస్పొసెషన్. SSION. DAS PO PO డిస్పొసెషన్ అనాలి. Disposition. డిస్పొసెషన్, డిస్పొసెషన్, డిస్పొసెషన్. DISPOSSESSION డిస్పొసెషన్. డిస్పొసెషన్ అంటే ఆస్తి అధికారము తొలగించు. డిస్పొసెషన్ అంటే ఆస్తి గాని అధికారం గాని తొలగించడము అంటారు డిస్పొసెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సిఐఓ ఎస్ఐఓ అయింటాడు, దాన్ని డిస్పొజిషన్ చేసినారు గవర్నమెంట్ వాళ్ళు అంటే అర్థం ఏమి? అధికారంలో నుంచి తొలగించడము అని అర్థం. అది ఆస్తి నుంచి కానీ అధికారం గురించి కానీ తొలగించేదాన్ని డిస్పొజిషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొడుకు ఎప్పుడో ఎక్కడికో చిన్నప్పుడే పారిపోయి ఒక 35 ఏళ్ళకి వచ్చినాడు అనుకో, అప్పుడు వాడికి ఆస్తి తొలగించింటారు అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి లేడు కదా. అది సో అలాగా కొన్ని జరుగుతూ ఉంటాయి, జనరల్ గా చెప్తున్నా. సో డిస్పొజిషన్ అంటారు దాన్ని, ఆస్తి గాని అధికారం గాని తొలగించడము. అది నెక్స్ట్ ట్రాన్స్మిషన్. ట్రాన్స్మిషన్ Transmission. ట్రాన్స్మిషన్, ట్రాన్స్మిషన్, ట్రాన్స్మిషన్. ట్రాన్స్మిషన్ అంటే ప్రసారము, ప్రసార కార్యక్రమం అంటారు ట్రాన్స్మిషన్. ప్రసార అంటే అడ్వర్టైజ్మెంట్స్, ప్రసారము అంటారు, ట్రాన్స్మిషన్ అంటారు. TRANSMISSION ఒకటి మిషన్, 1 2 3 ప్రసార. అట్లా చెప్పకూడదు. TRANS ట్రాన్స్, MISSION మిషన్, MISSION ట్రాన్స్మిషన్. అది నెక్స్ట్ మిషన్. మిషన్ మిషన్, మిషన్ ప్రత్యేక బృందము, ప్రత్యేక బృందం మిషన్ అంటారు. ప్రత్యేక బృందం, ఒక పని కోసం ప్రత్యేక బృందం, ఒక పని కోసం లేదా ప్రత్యేక పని కోసం ఒక బృందం, అట్లా మిషన్ అంటారు. మిషన్ ఇంపాసిబుల్ అంటారు. ఎప్పుడన్నా విన్నారా? సినిమా పేరు చూసినారా? ఇది మిషన్ ఇంపాసిబుల్ సినిమా చూసినారా అందరూ? మిషన్ ఇంపాసిబుల్ అంటే అర్థం ఏమి? అసాధ్యమైనది అని, అసాధ్యమైన ఒక పని అని, ఒక పని అసాధ్యమైనది అని మిషన్ ఇంపాసిబుల్, అట్లా చాలా కష్టమైంది అని అర్థం చేసుకోవచ్చు. అది మిషన్ అంటారు. MISSION మిషన్, MISSION మిషన్ 1 2 మిషన్ ప్రత్యేకమైన పని కోసం ఒక బృందం సపరేట్ గా. నెక్స్ట్ డిగ్రేషన్. డిగ్రేషన్ డిగ్రేషన్ SSION డిగ్రేషన్.
SSION. డిగ్రేషన్ అంటే ప్రస్తావన. Digression. ప్రస్తావన ఇది ఆల్రెడీ చెప్పినాం. డిగ్రేషన్ ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చింది ఇది. ఓకే, ప్రస్తావన. ప్రస్తావన. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోగ్రెషన్. ప్రోగ్రెషన్ ప్రోగ్రెషన్ PRO GRE ప్రోగ్రెషన్. ప్రోగ్రెషన్ ప్రోగ్రెషన్ అంటే అభివృద్ధి, ప్రగతి, ప్రగతి, చలన ప్రక్రియ. చలన ప్రక్రియ అంటారు. చలన ప్రక్రియ అంటే చలనం, చిన్నగా ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ముందుకు కదలడము, అట్లా ప్రోగ్రెషన్ అంటారు. ప్రోగ్రెస్ కార్డ్ అంటారు. ఎప్పుడన్నా విన్నారా? ప్రోగ్రెస్ కార్డ్ స్కూల్ పిల్లలకి ఇస్తాం. ప్రోగ్రెస్ కార్డ్ అంటే ఈ నెల ఎలా ఉన్నాడు, నెక్స్ట్ నెల ఎలా ఉన్నాడు, నెక్స్ట్ పరీక్షలకు ఎలా తయారయ్యాడు, తర్వాత క్లాస్ కి ఎన్ని రోజులు వచ్చాడు, ఈ నెల ఎన్ని రోజులు వచ్చాడు, అట్లా అభివృద్ధి. అభివృద్ధి పత్రము, అభివృద్ధి పత్రము ప్రోగ్రెస్ కార్డ్ అంటారు. ప్రగతి పత్రము అది ప్రోగ్రెషన్ అంటారు. PRO GRE SSION ప్రోగ్రెషన్. ఓకేమా, ప్రోగ్రెషన్ PRO GRE SSION. 1, 2, 3 చలన ప్రక్రియ, ప్రగతి, ఇవన్నీ చెప్పుకోవచ్చమ్మా. ఓకే, వెరీ గుడ్. సో టుడేస్ క్లాస్ కంప్లీట్లీ ఓవర్. మంచిగా చెప్పినారు విద్యార్థులు, మంచి పిల్లలు. రైట్, నెక్స్ట్. సో దిస్ ఈస్ రైజ్ రాము ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. సో మా వద్ద ఇంకా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఎవరైనా సరే మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, మంచి చెడ్డలు ఏదైనా కానీ మాట్లాడాలనుకుంటే ఈ నంబర్ కాల్ చేయొచ్చు. 9390495239. అమ్మా మనసులోనే పెట్టుకొని బాధపడకండి, మంచిగా కాల్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. మళ్ళీ మండే, రేపు లేదు, రేపు లేదు, మండే. ప్రతి శని ఆది ఐఎమ్ టేకింగ్ లీవ్. ఓకే, 5 రోజులు వర్కింగ్ అవర్స్, మామూలుగా వర్కింగ్ డేస్. వీక్లీ 2 days మాత్రం కంపల్సరీ హాలిడే తీసుకుంటున్నాను. సో విద్యార్థులు దాన్ని గమనించండి. నాకు ప్రత్యేకంగా మళ్ళీ కాల్ చేసి ఏం సార్ క్లాస్ లేదా సార్ అట్టండి. రైట్, ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మా. బాయ్ 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 బాయ్.